దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. ఆగస్టు 28న శ్రావణ శుక్రవారం రోజు తులారాశి వారికి సాయంత్రం 6:30 జరగబోయేది ఇదే. అసలు దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు? ఆగస్టు 28 శ్రావణ శుక్రవారం రోజున తులారాశి వారికి సాయంత్రం 6:30 ఏం జరగబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియో షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు. ఈరోజు మీ జీవితంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఒక మార్పు గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. అయితే ముఖ్యంగా ఆగస్టు 28వ తేదీన శ్రావణ శుక్రవారం సాయంత్రం 6:30 సమయంలో మీకు ఎందుకు ప్రత్యేకంగా అనిపించవచ్చు, ఏ విషయం మీ జీవితంలో ఒక మలుపుగా మారవచ్చు, ఈ వీడియోలో ఒక అంశాన్ని వివరంగా అయితే తెలుసుకుందాం. అయితే ముందుగా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. జ్యోతిష విశ్లేషణ ప్రకారం చెప్తున్నది ఈ విషయాలను సాధారణమైన మార్గదర్శకంగా మాత్రమే అయితే తీసుకోండి. మీ జీవితంలోకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను కేవలం రాశి ఫలితాల ఆధారంగా అయితే తీసుకోకండి. తులారాశి అంటే సమతుల్యత, న్యాయం, సంబంధాలు, నిర్ణయాల్లో సమయస్ఫూర్తి. కానీ కొన్నిసార్లు మీరు అందరికీ న్యాయం చేయాలని ప్రయత్నిస్తూ మీకు అన్యాయం చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి సమయంలోనే ఈ సందేశం మీకు ఒక గుర్తుకు కావచ్చు అని అయితే గుర్తుంచుకోండి. దేవుని తీర్పు ఇచ్చేశాడు అనే మాటకు భయపడవలసిన విషయంగా చూడకండి. దీని అర్థం మీరు చేసే కృషికి తగిన ఫలితం రావడానికి, గతంలో జరిగిన అన్యాయానికి సరిదిద్దుకోవడానికి, ఒక నిర్ణయానికి రావడానికి సమయం దగ్గర పడే ఆధ్యాత్మిక భావనగా అయితే తీసుకోవచ్చు. అయితే ఆగస్టు 28 ఎందుకు ప్రత్యేకంగా భావిస్తారు? అయితే ఆగస్టు 28 శ్రావణ శుక్రవారం రోజున కావడంతో భక్తి ప్రకారం చాలామంది ఈ రోజులను శుభప్రదంగా భావిస్తారు. శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించడానికి అనుకూలమైన రోజులుగా అనేక సాంప్రదాయాల్లో అయితే భావిస్తారు అనే చెప్పాలి. తులారాశికి శుక్రుడు అధిపతి, అందుకనే శుక్రవారం అనే అంశం మీ రాశికి ప్రత్యేకమైన ప్రతిభను కలిగిస్తుంది అని జ్యోతిష విశ్లేషణలు చెబుతున్నారు. అయితే ఈ రోజుల్లో మీ మనస్సులో చాలా కాలంగా ఉన్న ప్రశ్నలకు సమాధానం దొరకవచ్చు అనే చెప్పాలి. నేను చేసిన కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుంది? నన్ను బాధ పెట్టిన వ్యక్తికి ఏమవుతుంది? నేను ఎదురు చూస్తున్న అవకాశం వస్తుందా? నా కుటుంబంలో పరిస్థితి ఎప్పుడు మారుతాయి? ఆగిపోయిన పనులు మరలా మొదలవుతాయా? ఇలాంటి ప్రశ్నలు మీ మనస్సులో ఉంటే ఆగస్టు 28న ఒక ఆధ్యాత్మికంగా ఆలోచించే రోజుగా అయితే ఉపయోగపడవచ్చు అనే చెప్పుకోవాలి. అయితే సాయంత్రం 6:30 ఈ సమయంలోని ఎలా చూడాలి? అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం అనే చెప్పుకోవచ్చు. సాయంత్రం 6:30 అంటే ఈ సమయాన్ని ఏదో అద్భుతం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పడానికి కాదు. మీ మనస్సును ప్రశాంతంగా చేసుకుని ఒక ప్రత్యేకమైన సమయంగా అయితే భావిస్తారు. అయితే ఆ సమయానికి కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. మీకు నమ్మకం ఉంటే లక్ష్మీదేవిని లేదా మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి. నా జీవితంలో నాకు మంచిది కానిది దూరం కావాలి, నాకు మంచిది అయిన మార్గం కనిపించాలి, నా కుటుంబానికి శాంతి, ఆరోగ్యం, సంతోషం కలగాలి, నేను సరైన నిర్ణయాలు తీసుకునే బుద్ధిని పొందాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి. ఎవరిని అయితే శపించకండి. మీకు అన్యాయం చేసిన వ్యక్తి గురించి కూడా ప్రతీకారం కోరుకోకండి. నాకు న్యాయం జరగాలి, నాకు ప్రశాంతత రావాలి అని కోరుకోవడం మంచిది. ఇది నిజమైన దైవ తీర్పు అని భావనతో మంచి అర్థం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే గతంలో జరిగిన ఒక విషయం మరలా గుర్తుకు రావచ్చు. అయితే తులారాశి వారిలో కొందరికి గతానికి సంబంధించిన ఒక విషయం మరలా గుర్తుకు రావచ్చు అనే చెప్పుకోవాలి. ఒక వ్యక్తి కావచ్చు, ఒక సంబంధం కావచ్చు, ఒక మాట కావచ్చు, లేదా మీరు ఎప్పుడో వదిలేసిన ఒక అవకాశం కూడా కావచ్చు. అది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం వెతకాలని మీ మనస్సులో అనుకోవచ్చు. ఇక్కడ మీరు ఒక విషయం అయితే గుర్తుంచుకోండి. గతాన్ని మర్చిపోలేము, కానీ గతం నుంచి నేర్చుకున్న పాఠంతో భవిష్యత్తును అయితే మార్చుకోవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. అయితే మీ జీవితంలో ఒక వ్యక్తి దూరం అయితే అది మీ జీవితానికి
ముగింపు కాదు. ఒక అవకాశం పోయినా మరొక అవకాశం అయితే రావచ్చు అని అయితే గుర్తుంచుకోండి. ఒక తలుపు మూసుకుపోయినా మరొక తలుపు తెరుచుకోవచ్చు. కాబట్టి ఆగస్ట్ 28న భయంతో కాకుండా కొత్త ఆలోచనలకు ప్రారంభంగా అయితే చూడండి. అయితే ఆర్థిక విషయంలో మార్పు. అయితే ఈ సమయంలో ఇప్పుడు డబ్బు విషయానికి వస్తే తులా రాశి వారిలో కొందరు గతంలో చేసిన ఖర్చుల గురించి ఆలోచించిన పరిస్థితి కూడా రావచ్చు అనే చెప్పుకోవాలి. అయితే ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ ఆపాలి, ఎవరిని నమ్మాలి, ఎవరికి డబ్బు ఇవ్వకూడదు, ఇలాంటి విషయాల్లో జాగ్రత్త అయితే అవసరం అనే చెప్పుకోవాలి. ఆగస్ట్ 28న లేదా దాని చుట్టుపక్కల రోజుల్లో పెద్ద మొత్తంలో డబ్బు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం తొందరపడకండి. ఎవరైనా ఇది వెంటనే చెయ్యాలి అని ఒత్తిడి చేస్తే ఒక్కసారి ఆలోచించండి. పత్రాలు చదవకుండా సంతకాలు చేయకండి. అర్థం కాని పెట్టుబడులు పెట్టకండి. అలాగే అవసరం లేని ఖర్చులు కూడా చేయకండి. జ్యోతిష విశ్లేషణ అంటే మీ వివేకం, పరిశీలన, ఆర్థిక జాగ్రత్తలు ముఖ్యమైనవి అని అయితే గుర్తుంచుకోండి. అయితే కుటుంబ జీవితంలో ఏం మార్చవచ్చు? కుటుంబంలో చాలా కాలంగా మాట్లాడని ఒక విషయం చర్చకు రావచ్చు. ఒక అపార్థం తొలగిపోవచ్చు. ఎప్పటి నుంచో మీపై కోపంగా ఉన్న వ్యక్తితో మాట్లాడవచ్చు. లేదా మీరు కూడా మీ మనస్సులో ఉన్న మాటలను బయట పెట్టాలి అని అనుకోవచ్చు. కానీ ఒక సూచన, ఆగస్ట్ 28న మాటల విషయంలో తొందరపడకండి. మీ మాట నిజమైనది అయినా చెప్పే విధానం తప్పుగా ఉంటే సమస్యలు పెరుగుతాయి. అందుకనే ముందుగానే వినండి, తర్వాత మాట్లాడండి. మీరు తులా రాసేవారు కాబట్టి సమతుల్యత మీకు బలం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఒక చిన్న మాటతో సంబంధాన్ని కాపాడుకోవచ్చు. అలాగే ఒక చిన్న మాటతోనే అదే సంబంధాన్ని కోల్పోవద్దు అని అయితే గుర్తుంచుకోండి. ఒక చిన్న అపార్థంతో సంవత్సరాల అనుబంధాన్ని దెబ్బతీస్తుంది అని కూడా చెప్పవచ్చు. అయితే ఉద్యోగం, వ్యాపారం ఈ సమయంలో అయితే ఉద్యోగస్తులకు గతంలో చేసిన పనికి గుర్తింపు పొందే అవకాశం కలగవచ్చనే చెప్పుకోవాలి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాధానం రావచ్చు. కొత్త బాధ్యతలు రావచ్చు. మీ పని గురించి ఎవరో ప్రశంసించవచ్చు. వ్యాపారాలు చేస్తున్న వారికి పాత కస్టమర్లు, పాత పరిచయస్తులు లేదా ఆగిపోయిన పనులు మరలా పరిశీలించవచ్చు అనే చెప్పాలి. కానీ ఇక్కడ కూడా ఒక మాట, ఆలోచించి అడుగు వేయండి. ఏ అవకాశం వచ్చినా వెంటనే అంగీకరించకండి. దాని లాభ నష్టాలు స్పష్టంగా పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు అయితే తీసుకోండి. అయితే ప్రేమ, వివాహం, సంబంధాలు ఈ సమయంలో ప్రేమ విషయంలో తులారాశి వారికి భావోద్వేగాలకు ఎక్కువగా పనిచేసే సమయంగా కూడా కావచ్చు అనే చెప్పుకోవాలి. ఒక వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నాడా? ఒక పాత వ్యక్తి మరలా సంప్రదిస్తాడా? ఒక సంబంధం కొనసాగుతుందా? ఇలాంటి సందేశాలు ఉండవచ్చు. కానీ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి, ఎవరికైనా తిరిగి మీ జీవితంలోకి వస్తే కేవలం గత జ్ఞాపకాలతో నిర్ణయాలు అయితే తీసుకోకండి. ఆ వ్యక్తి ఎప్పుడు ఎలా ఉంటారు, వారు ప్రవర్తన మారిందా, మీపై గౌరవం ఉందా, మీ భవిష్యత్తుకు ఆ సంబంధం మంచిదా అని ఆలోచించండి. ప్రేమ అంటే కేవలం భావోద్వేగం కాదు, నమ్మకం, గౌరవం, బాధ్యత కూడా కావాలి అని అయితే చెప్పుకోవాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు? ఆగస్ట్ 28 శ్రావణ శుక్రవారం రోజు తులారాశి వారికి సాయంత్రం 6:30 ఏం జరగబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.